नहीं अभी अभी आया वो 160 किलोमीटर जाना है आगे. సో ఫస్ట్ టైం అయితే బైక్ టోల్ కడుతున్నాం. ఒరేయ్ ఒరేయ్ మన వాడు కాదు, ఒరేయ్ కాదు. యూపీలో ఫ్యూయల్ ప్రైస్ వచ్చేసి పెట్రోల్ జస్ట్ 94 రూపీస్ ఉంది. అది సో నైట్ మనం 12 అయింది, ఇక్కడికి వచ్చి స్టే చేసినాం. సో ఈ గుడిలో కూడా పడుకున్నాం. యాక్చువల్గా చాలామంది మనలాగా భక్తులు ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేసేపు మంటగా ఆగినాం, తర్వాత గుడిలో పడుకున్నాం. ఇప్పుడే లేచినాం. సో స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ మేము ఉజ్జయిన్కి. సో రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. అలా అయితే బీభత్సం కంటే బీభత్సం పెడుతుంది. సో ఇప్పుడే ఫ్యూల్ అప్ అయితే చేసుకున్నాం. 900 రూపీస్ అయింది ఫుల్ ట్యాంక్కి. సో ముందుకైతే వెళ్తున్నాం. ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్కడైనా మంచి ప్లేస్ ఉన్నప్పుడు చూసి ఆగి కొద్దిగా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ బయలుదేరుతాం. సో మోర్ దెన్ ఒక 700 కిలోమీటర్స్ ఉన్నది ఇప్పుడు మేము వాళ్ళు వెళ్ళాల్సింది డెస్టినేషన్. చూడాలి, ఈరోజు నైట్ వరకు కవర్ చేయాలి. రేపు ఉజ్జయిని మహాకాళి దర్శనం చేసుకోవాలి. పోలీస్కి లిఫ్ట్ ఇచ్చిండు. సో హెల్ప్ చేయాలి వాళ్ళకు కూడా మనం, ఎందుకంటే వాళ్ళు డ్యూటీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి. మనం కూడా సరే అని చెప్పేసి ఓకే కూర్చోండి అని చెప్పినాం. కొంచెం అడ్జస్ట్ చేసి కూర్చున్నాడు. సో చిత్రకూట అంటే ఇంకా నుండి ఒక 40 కిలోమీటర్స్ ఉంది. సో 40 కిలోమీటర్స్ వస్తా అని చెప్పిండు. సరే అని చెప్పినాం. రోడ్ అయితే డబల్ ఉంది కానీ కొద్దిగా ట్రాఫికే ఉంది, బట్ నీట్గానే ఉంది రోడ్ అయితే. కొద్దిగా ఆపోజిట్గా వెహికల్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. మనం చూసుకుంటే నైట్ కొద్దిగా ఇబ్బంది అయింది రైడ్ చేయడానికి. అందుకే ఎందుకు నైట్లో అనేసి మనం పడుకొని పొద్దున స్టార్ట్ అయినాం 8 o'clock అట్లా. మస్తు నిద్ర పట్టింది. యాక్చువల్ ఏంటంటే టెంపుల్ హనుమాన్ ముందే పడుకున్నాం మేము. మామూలుగా లేదు అసలు లొకేషన్స్ అయితే. మ్యాక్సిమం ఫారెస్ట్ ఏరియానే ఉంది అది ఇటు మధ్యప్రదేశ్ అండ్ యూపీలో. సో రోడ్స్ మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడే చిత్రకూటకి అయితే వచ్చినాం. ఇక్కడ నుండి 280 కిలోమీటర్స్ ఉంది ఝాన్సీ. సో ఝాన్సీకి వెళ్ళాలి మనం. సో మేము ఇప్పటివరకు బ్రేక్ అయితే తీసుకోలేదు. సో చిత్రకూట దాటిన తర్వాత తీసుకుంటాం. ఝాన్సీ అయితే 280 కిలోమీటర్స్ ఉంది. చూస్తున్నాం ఈరోజు డైరెక్ట్ ఉజ్జయిన్ పోదామని చెప్పి. 750 కిలోమీటర్స్ చూపిస్తుంది. 12 hours టైం చూపిస్తుంది. మనమైతే ఇప్పుడు బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేకి అయితే ఎక్కినాం ఇప్పుడే. సో మన ఉజ్జయిన్ వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ ఉంది మనకి ఇక్కడ నుండి. సో ఎక్స్ప్రెస్ వే అయితే మామూలుగా లేదు అసలు. చూడండి ఎట్లా టర్న్ ఎలా ఉందో, సూపర్ నీట్గా ఉంది యాక్చువల్గా. రీసెంట్ ఎక్స్ప్రెస్ వేస్ కాబట్టి ఇవన్నీ బాగున్నాయి. సో మనం ఇప్పటివరకు అయితే మార్నింగ్ నుండి ఓన్లీ 50 కిలోమీటర్సే వచ్చినాం. సో ఎక్స్ప్రెస్ వే అయితే చూడండి అసలు మొత్తం ఇది 4 లైన్ ఎక్స్ప్రెస్ వే ఇది. సారీ 6 లైన్ ఎక్స్ప్రెస్ వే ఇది. మనం ఇక్కడైతే ఫ్రెష్ అయినాం. సో ఈ ఎక్స్ప్రెస్ వేలో మనము ఇది బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే. దీంట్లో స్ట్రైట్గా 160 కిలోమీటర్స్ అరౌండ్ అట్లా పోవాలి. స్నానం చేసినాం ఇక్కడనే, టిఫిన్ చేయాలి. బట్ ఈ 165 కిలోమీటర్స్ తర్వాతనే ఇంకా టిఫిన్ అయితే. సో మధ్యలో అయితే ఏముండదు. సో మొత్తానికైతే స్టార్ట్ అయినాం రైడ్. సో మాకు తెలిసి టోల్ పే చేయాలనుకుంటే ఇక్కడ. సో టోల్ అయితే ఉన్నది. कितना? नहीं अभी आया वो
160 किलोमीटर जाना है आगे। नहीं, उज्जैन जा रहा है। हाँ, और आगे कर लो, नहीं फिर भी कितना? 150 दो लोगों का ले लो। हाँ, दो लोगों का ले लो। दोनों का है। अरे तेलंगाना पुलिस 150। సో ఫస్ట్ టైం అయితే బైక్ టోల్ కడుతున్నాం. మనకు టోటల్ 160 కిలోమీటర్స్ పోవాలి. సో 150 రూపీస్ తీసుకున్నారు టోల్ ట్యాక్స్ అయితే. సో ఫస్ట్ టైం మన లైఫ్లో బైక్ టోల్ కట్టినాం. రోడ్డు కూడా అసలు మామూలుగా లేదు, అసలు సూపర్ రోడ్డు. అసలు రోడ్లు ఇట్లా ఉండాలి, కానీ మనమైతే ఎంత దూరం అయినా రైడ్ చేయొచ్చు. ఇలా ఎట్లాంటి అలసట అనేది ఉండదు. అసలు మామూలుగా రేవు రోడ్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 90% రోడ్స్ మేము వచ్చిన దారిలో అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా క్లీన్గా ఉన్నాయి రోడ్స్, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ అయితే ఎక్స్ప్రెస్ వేసే ఉన్నాయి. కొన్ని ఎక్స్ప్రెస్ వేస్కి అయితే అలో లేదు, కొన్ని ఎక్స్ప్రెస్ వేస్కి అయితే అలో ఉంది. బట్ టోల్ తీసుకుంటున్నారు. టోల్ తీసుకున్నా పర్లేదు, కానీ సూపర్ ఉంది అసలు రోడ్డు మాత్రం. సైడ్కి మొత్తం పొలాలు అంటే ఎక్కువ. ఇక్కడ వరి అట్లాంటిది అయితే ఏం లేదు, గోధుమలు అయితే ఎక్కువ వేశారు. సో మొత్తం అయితే సిటీ అయితే ట్యాక్స్ కాకుండా మనకి ఎక్స్ప్రెస్ వేలు అయితే ఉన్నాయి మొత్తం. రూట్స్ మాత్రం కేగా ఉన్నాయి, అసలు పిచ్చెక్కిపోతున్నాయి రూట్స్. సో మంచి స్పీడ్లో కూడా పోవచ్చు స్పీడ్ అయితే, ఇలాంటి ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి. మేమైతే 190, 100 అట్లనే పోతున్నాము. సో మనకు ఉజ్జయిన్కి అయితే ఇంకా 700 కిలోమీటర్స్ చేంజ్ ఉంది. 700 చూడొచ్చు. ఇక్కడ ఢిల్లీ 688, లక్నో 474, 425 ఆగ్రా. సో మనం ఇప్పుడే వాటర్ అయితే తాగినాం. వాటర్ తాగి కొంచెం బ్రేక్ తీసుకున్నాం. ఒక 40 కిలోమీటర్స్ తర్వాత ఓవరాల్ దిగుతాం అన్నట్టు. ఇది అవుటర్ ఎక్స్ప్రెస్ వే. సో మన వాళ్ళు అయితే ఇక్కడ గుజరాత్ నుండి వచ్చేట చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. సో మనకు చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగి మనమైతే డౌట్స్ వాళ్ళే క్లియర్ చేసినాం. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. ఒక 40 కిలోమీటర్స్ ఉంది ఇంకా. సో ఫోటో తీస్తున్నాడు మనకన్నా. రండి, కచ్కు రండి, బాగా వస్తాయి అక్కడ వెహికల్స్ అని చెప్తున్నారు. పోదాం ఎప్పుడైనా కచ్చుకు కూడా వెళ్దాం. ఒరేయ్ మనం అటు కాదు, ఒరాయి కాదు మనం పోయేది ఝాన్సీకి. 100 చేంజ్ కిలోమీటర్స్ ఉన్నది ఇంకా ఝాన్సీ. సో ఇప్పుడే మేము థాలీ అయితే ఆర్డర్ చేసినాం. చూడాలి టేస్ట్ అయితే ఎట్లుందో. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఈరోజు. ఇదే మాకు బ్రేక్ఫాస్ట్, ఇదే లంచ్. డిన్నర్కి ఆగుతామో లేదో కూడా తెలియదు. అయితే తిన్నాక స్టార్ట్ చేసినాం. సో ఒక 90 కిలోమీటర్స్ అనుకుంది ఝాన్సీ. ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. సో యాజ్ ఆఫ్ నో అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు. సో నైట్ వరకు అయితే ఉజ్జయిన్ పోవాలనేదే ప్లాన్. చూడాలి వెళ్తామా, రీచ్ కాలేమా అని చెప్పి. సో ఆ ఎక్స్ప్రెస్ వే దిగి వచ్చేసి మనం ఒక 10 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇంకా మనం స్టిల్ యూపీలోనే ఉన్నాం, ఇంకా మధ్యప్రదేశ్ పోవాలి. సో ఎటు చూసినా మ్యాక్సిమం ఇదే పంట వేశారు వీళ్ళు. ఎటు చూసినా ఎక్కడ చూసినా మొత్తం అవే పంటలు ఉన్నాయి. మ్యాక్సిమం ఒక 80% అయితే అవే ఉన్నాయి. కానీ ఎక్కడ అయితే ఖాళీ లేవు, మొత్తం పంటలే వేసారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం అదే ఉంది మ్యాక్సిమం. నేను చూసిన వరకు అయితే మ్యాక్సిమం అదే కనిపించింది నాకైతే. సో మనకి ఇక్కడ ఝాన్సీ వచ్చేసి 78 కిలోమీటర్స్ ఉంది. ట్రాఫిక్ జామ్ అయితే అయింది ఇక్కడ. మేబీ రైల్వే గేట్ ఏమైనా ఉండొచ్చు, ఐ థింక్ సో.
సీసొక్కలు ఉన్నాయి. ఎందుకు సరే మన ట్యూబ్ టైర్లు. సో ఎందుకు ట్రాఫిక్ జామ్ అయింది. సో వన్ వే చేసి ఈడ అటు సైడ్ వన్ వే చేసిళ్ళు కాబట్టి మొత్తం మామిడి దుమ్మలు ఎక్కుంటూ పోతాం. బైక్లు అనుకుంటా కార్లు అనుకుంటా తెలుస్తలేదు. మొత్తం సైడ్ మీదకే వస్తారు. సైడ్లకు ఏమవసరం వాళ్ళకు, సైడ్లో నుండి బైక్ కార్ అయితే పాస్ కాదు కదా. యూపీలో ఫ్యూయల్ ప్రైస్ వచ్చేసి పెట్రోల్ జస్ట్ 94 రూపీస్ ఉన్నది. జస్ట్ 94 రూపీస్. సో మనమైతే ఎంపీలో ఉన్నాం, ఝాన్సీని క్రాస్ చేసినాం మనం. సో ఇక్కడ మీరు ఎంపీలో రైడ్ చేసినప్పుడు మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆవులు. ఇవైతే మీకు మెయిన్ రోడ్డు మీద డైరెక్ట్ పడుకొని ఉంటాయి అండ్ ఈ డివైడర్లోకి వెళ్ళి పడుకొని ఉంటాయి. సో సడన్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి మధ్యలో ఎట్లా ఉన్నాయో, మధ్యలో గడ్డి ఎలా ఉంటుంది కూడా చూడండి ఎట్లా ఉన్నాయో మీరు చూడవచ్చు. సో మధ్యలో గడ్డి ఎలా చెట్లు ఉంటాయి కాబట్టి అవి తినడానికి అక్కడే ఉంటాయి అవి. సో కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఎంపీలో రైడ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా రైడ్ చేయండి. ఎంపీలో ఎక్కువ ఉన్నాయి, మోస్ట్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సన్సెట్ అయిపోతుందా చూడండి, ఎంత పచ్చని వాతావరణం. అటేమో చెరువు, అటు చెరువు ఉంది, ఇటేమో మొత్తం పంటలు ఉన్నాయి. గుడి ఉంది ఇక్కడ, చాలామంది ఆగుతున్నారు ఇక్కడ, ఏ గుడో తెలియదు. సో అటు మాత్రం మొత్తం చెరువే ఉంది. సూపర్ ఉంది అసలు, లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. మన బైక్ కోసం ఎట్లా చూస్తున్నారో అందరూ ఫ్యాన్స్ అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు. సో అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు, ఇక్కడ బైక్ ఎంత, ఎట్లా వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అసలు. సో మనం కూడా వాళ్ళ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ ఇచ్చినాం. సో మనమైతే టీ తాగి అర్థం స్టార్ట్ అయినాం. 360 కిలోమీటర్స్ 6 hours చూపిస్తుంది. సో ఈరోజు నైట్ వరకు రీచ్ కావాలి. రీచ్ అయిపోయి రేపు మార్నింగ్ అనేది ఉజ్జయిన్ మహాకాల్ దర్శనం అయితే చేసుకుంటాం. దర్శనం చేసుకున్న తర్వాత చూడాలి, టైంని బట్టి నెక్స్ట్ ఎక్కడ వెళ్ళాలనేది డిసైడ్ చేస్తాం. ఇంకా 360 అలా ఉంది, పర్లేదు వెళ్ళిపోతాం. 6 hours అంటే నైట్ 12 వరకు అట్లా వెళ్ళిపోతాం. ఇప్పుడే కంప్లీట్గా ఇంకా సూర్యుడు అయితే అస్తమించలేదు, కాస్త వెళ్తుంది. అసలు మామూలుగా లేదు అసలు ఇలాంటి టైంలో రైడ్ చేయడం. సో ఈ లైటింగ్స్ కూడా పర్ఫార్మెన్స్ పర్లేదు, బాగా వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఉంది. రోడ్డు కూడా బాగున్నాయి అసలు. పక్కన అయితే కంప్లీట్గా ఇది అడవియా మరి ఖాళీ భూమియా తెలియదు, మొత్తం కంప్లీట్గా చిన్న చిన్న చెట్లతో ఉంది. అటు సైడ్ వచ్చేసి చెరువు లాగా ఉంది, సేమ్ అటు సైడ్ కూడా చెట్లే ఉన్నాయి. కాకపోతే మొత్తం మధ్యప్రదేశ్ మొత్తం మ్యాక్సిమం అడవిలే ఉన్నాయి, అన్నీ మొత్తం అడవే ఉంది. మెయిన్ రోడ్కు మొత్తం అడవే ఉంది. సో మనకైతే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ అయితే కలిసి రైడర్స్. సో ఒకరిదేమో హిమాలయన్ ఓల్డ్ మోడల్ BS3 అనుకుంటా, ఇంకొకరేమో బుల్లెట్. ఇద్దరు ముంబై వాళ్ళు వెళ్ళాల్సింది, ఇద్దరు వేరు సోలో రైడర్స్ వాళ్ళు. ఒక అన్న అయితే డార్జిలింగ్ వెళ్ళొస్తున్నాడ, సో వాళ్ళకి హెడ్ లైట్స్ సరిగా లేవు. సో అందుకే మేము హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి. నైట్లో వాళ్ళు నా ముందు వెళ్తున్నారు, నేను అతను వెనక్కి వెళ్ళుకుంటున్నా. సో వాళ్ళకు కూడా హెల్ప్ చేద్దాం. వాళ్ళు ఇంకా 1000 kilometers పోవాలి ముంబైకి, నైట్ అంతా వెళ్తారంట. సరే మనం ఎప్పటి వరకు ఉంటామో అప్పటి వరకు మనం వాళ్ళకైతే హెల్ప్ చేద్దాం. సో రైడర్స్కి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి.
ఉన్నాయి కాబట్టి ఈరోజు అంతో వెళ్తున్నాం మేము. లైట్స్ లేకపోతే మాత్రం నైట్ జర్నీ చేయలేము, చేయకూడదు కూడా. లైట్స్ ఇస్ మ్యాండేటరీ. ఎవరైతే నైట్లో ట్రావెల్ చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రం లైట్స్ ఉంటే సరిపోతుంది. మంచి లైట్స్ అవి కూడా, ఏదో 500 లోపు 1000 లోపు కొనుక్కుంటే కాదు, మినిమం మంచి లైట్స్ కొనుక్కోండి. తప్పకుండా మీకు దాని రిజల్ట్ అనేది ఉంటుంది. లేదంటే మీకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఒక్కసారి చూడండి లైట్ ఆఫ్ చేస్తే ఎట్లుంటుంది పరిస్థితి చూడండి. అసలు ఏం కనబడట్లేదు, నాకైతే ఏం కనబడతలేదు. మీకు ఏమైనా కనబడుతుందో లేదో తెలియదు. సో ఫారెస్ట్ ఏరియాకి వచ్చినాం. అసలు పిచ్చి చలి పెడుతుంది. అసలు జీన్స్ వేసుకున్నాం, లోపల థర్మల్ ఏం లేదు కాబట్టి పిచ్చి చలి పెడుతుంది. పైన అంటే స్వెటర్ ఉంది, స్వెటర్ పైన జాకెట్ ఉంది కాబట్టి నడుస్తుంది. లోపల జీన్స్లోకి వెళ్ళి ఘోరంగా చలి పెడుతుంది. అసలు ఫారెస్ట్ ఏరియాలో నార్మల్గా ఊర్లోకి వస్తే ఏమంత ఏం కాదు, ఫారెస్ట్లో రాగానే తెలిసిపోతుంది ఆ గాలి. ఘోరంగా చలి పెడుతుంది అసలు. మహాకాల్ ఫుడ్ అండ్ ప్యాలెస్లో మనమైతే వెజ్ బిర్యానీ అయితే తిన్నాం. ఘోరంగా అసలు మసాలా వేసి చంపేసింది అనుకోరాదు. చుక్కలు చుక్కలు కనబడ్డాయి. ఇక్కడ బాగా మసాలా వేస్తాను, ఘోరంగా మసాలా వేసింది అసలు. తిన్నాము. ఇంకొక 180 కిలోమీటర్స్ ఉంది ఉజ్జయినికి. సో 3 hours పడుతుంది. మనకైతే ఉజ్జయిన్ 65 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 1 hour 20 minutes అలా చూపిస్తుంది. టైం వచ్చేసి 11:30 అట్లా అవుతుంది. 12:30 వరకు మనం చేరుకుంటాం. సో ఫైనల్గా అయితే ఉజ్జయినికి వచ్చాను. చూద్దాం ఇక్కడ ఎక్కడ ఉండాలి అనేది.